వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష వ్యవహారం హోరాహోరీ పోరుతో చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠను కలిగిస్తూ జరుగుతున్నాయి. కారణం, అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా బలమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు, బీజేపీని అట్టిపెట్టుకుని ఉన్నవారు, బీజేపీలో ప్రముఖ స్థానాల్లో ఉన్నటువంటి వారు కావడం అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇలాంటి నేపథ్యంలో నిబంధనలు, నియమావళి ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారిపోయినాయి. అయితే ఇవన్నీ ఇలా కొనసాగుతూ ఉండగానే ప్రధానమైనటువంటి పోటీదారులు ఉన్నటువంటి రఘునందన్, ఈటల రాజేందర్, అరవింద్ ఇలాంటి వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీలో ఈటల కొంత అగ్రభాగాన దూసుకెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అనేక రకాల కారణాలు దీంట్లో మనకు కనిపిస్తాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అధికారం దిశగా నడిపించేటటువంటి వ్యక్తి కోసం భారతీయ జనతా పార్టీ అధిష్టానం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు దాదాపు ఒక ముగింపు దశకి చేరుకున్నాయేమో అనిపిస్తోంది. సరే, ఏదేమైనా వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి నేషనలిస్ట్ హబ్ ఫౌండర్ CEO శ్రీ సాయికృష్ణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి ఆయన చెప్పేటటువంటి అంశాలు ఏముంటాయి దీనికి సంబంధించి తెలుసుకుందాం. నమస్తే సాయికృష్ణ గారు. నమస్తే అండి. ఎట్లా ఉంది పరిస్థితి? ఒక వంక హోరాహోరీ పోరు సాగుతోంది బీజేపీ అంతర్గతంగా. అనేక నియమాలు, నిబంధనలు వీటన్నిటి గురించి చర్చ జరుగుతోంది. కొంతమంది ప్రముఖులు ప్రత్యేకంగా వాటిని ప్రస్తావించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. మరోవైపు చూస్తే ఈటల మిగిలిన అభ్యర్థుల కంటే కొంచెం ముందు వరుసలో ఉన్నట్టుగా కనిపిస్తోంది ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం. మీ అనాలిసిస్ ఏంటి దీనికి సంబంధించి? యాక్చువల్లీ మనం మీడియా కోణంలో మనం ఆలోచిస్తాం కాబట్టి డెఫినెట్లీ ప్రతి దాంట్లోనూ ఒక స్పైస్ యాడ్ అవ్వడం అనేది న్యాచురల్గానే ఉంటుంది. అండ్ ఆ ఉత్కంఠ, అదంతా సీరియస్నెస్ అనేది విత్ ఇన్ ద పార్టీ నడుస్తున్నది. బేసికలీ తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రముఖమైన పాత్ర వహించడానికి లేదా అధికారం దిశగా సాగడానికి భారతీయ జనతా పార్టీకి అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ అవకాశాలని సద్వినియోగపరచుకోలేదు కాబట్టి 2023 ఎలక్షన్స్లో సరిగ్గా అనుకున్న ఫలితాలు రాలేదు అనే అభిప్రాయము బీజేపీ శ్రేణుల్లోనే ఉంది అండ్ ఆ సిస్టమ్ మొత్తంలోనూ ఉంది. సో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ లేదా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు వస్తారు అనే చర్చ ఉండడం సర్వసాధారణం. కాకపోతే మీరు అన్నట్టుగా ఈ ఎలక్టరల్ ప్రాసెస్ ఆఫ్ విత్ ఇంటర్నల్ బీజేపీకి సంబంధించినటువంటి ఎలక్టరల్ ప్రాసెస్ చూస్తే మనకు ఆ సీరియస్నెస్ ఎంత ఎక్కువగా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇంతకు ముందు కూడా అధ్యక్ష నియామకాలు జరిగి ఉంటాయి, సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఉండి ఉంటారు. అంతకు ముందు కూడా మండల స్థాయి నియామకాలు, ఆ తర్వాత జిల్లా స్థాయి నియామకాలు, తర్వాత రాష్ట్ర స్థాయి నియామకాలు, తర్వాత జాతీయ అధ్యక్షుడి నియామకము, ఇవన్నీ జరుగుతాయి. విత్ ఇన్ ద పార్టీ చేసుకునే ఒక ఇంటర్నల్ ఎక్సర్సైజ్ అది. బట్ ఇంతకు ముందు మీడియా కళ్ళు ఇంతగా లేదు, అంటే ఇంత ఫోకస్డ్గా పని జరగలేదు, ఫోకస్డ్గా ఆలోచించలేదు. సరే, ఈవెన్ లక్ష్మణ్ గారిని అధ్యక్షుడిగా నియమించినప్పుడు కావచ్చు, ఆ తర్వాత బండి సంజయ్ గారు అయినప్పుడు కావచ్చు, అండ్ మొన్న కిషన్ రెడ్డి గారు అయినప్పుడు కొంత మళ్ళీ ఆ చర్చ నడిచింది, కిషన్ రెడ్డి గారిని అధ్యక్షుడిని చేశారన్నప్పుడు. బట్ ఇప్పుడు ఎవరు వస్తారు అనే చర్చ మాత్రం సీరియస్గా ఉంది. అంటే అధ్యక్ష నియామకమే పార్టీ భవిష్యత్తును నిర్ణయించబోతోంది అన్నట్టుగానే గత అధ్యక్ష నియామకం టైంలో కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా వచ్చినప్పుడు చర్చ జరిగింది. అంటే ఇవాళ జరిగినటువంటి ఒక చిన్న చిట్చాట్లో, పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి పాత్రికేయులతో చిట్చాట్లో కిషన్ రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడారు, కొంత ప్రస్తావన తీసుకొచ్చారు దీనికి సంబంధించి పాత్రికేయులు అడిగినప్పుడు. దాంట్లో ప్రధానంగా ఈటల అభ్యర్థిత్వాన్ని గురించినటువంటి కొన్ని ప్రశ్నలు పాత్రికేయులు అడిగినప్పుడు ఖచ్చితంగా 2 టర్మ్స్ అభ్యర్థిత్వం ఖచ్చితంగా బీజేపీలో సభ్యుడిగా ఉండాలి అనేది ఖచ్చితమైనటువంటి నిబంధన, దాన్ని మేము పాటిస్తాం. కానీ ఎన్నికల్లో పోటీ చేసి ఉండాలి అనేది కూడా ఒక అభ్యర్థిత్వానికి ఒక ప్రధానమైనటువంటి అంశమే. అప్పుడు ఈ మొట్టమొదటి చెప్పినటువంటి అంశం పక్కకి వెళ్ళిపోయి ఎన్నికల్లో పోటీ చేశారు అనేది ప్రధాన అంశంగా వస్తుంది. కాబట్టి ఈటలు కూడా అధ్యక్ష పదవికి అర్హుడే అనేటటువంటి వ్యాఖ్య కృష్ణరెడ్డి నోటి వెంట వచ్చింది. దీన్ని ఏమని అనుకోవాలి? కరెక్టే. అంటే కిషన్ రెడ్డి గారు చిట్ చాట్ లో భాగంగా మాట్లాడిన మాటలు ఇవి. చిట్ చాట్ లో భాగంగా ఎవరు అధ్యక్షుడు అవుతున్నారు ఏంటి అని మాట్లాడుతున్న క్రమంలో 2 సార్లు క్రియాశీల సభ్యత్వం ఉండాలి అనేది ఒక నిబంధనగా బీజేపీ ఇంటర్నల్ వాళ్లకున్నటువంటి రూల్ బుక్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. సో జిల్లా అధ్యక్షుల విషయంలో కూడా అదే నడుస్తోంది. 2 సార్లు క్రియాశీల సభ్యత్వం ఉన్న వాళ్ళకే ఇవ్వాలని, లేకపోతే యంగ్స్టర్స్ 60 ఏళ్ల పైబడిన వాళ్లకు జిల్లా అధ్యక్షుడి పదవి ఇవ్వకూడదని, ఇట్లాంటి చర్చలన్నీ నడుస్తున్నాయి. సో ఆ టెక్నికల్ రీజన్స్ చాలా ఉన్నాయి. సో ఈ టెక్నికల్ అలైన్మెంట్ లో ఈటల గారు ఫిట్ అవుతున్నారా లేదా అనే ఒక ఆసక్తి కూడా ఉంటది. సో ఈటల గారు అంటే బేసికల్ ఎందుకు ఈటల గారు అని అంటే, ఈటల గారు పోయిన 2022-23లో వచ్చారు కాబట్టి ఆయన పార్టీలోకి. సో 22లో వచ్చిన వ్యక్తి అంటే అఫ్ కోర్స్ ఆయన 4 ఎలక్షన్స్ పోటీ చేసినట్టు, నిజానికి 4 సార్లు బీఫామ్ తీసుకున్నట్టు. ఒకటి హుజురాబాద్ బైపోలు, ఆ తర్వాత మళ్ళీ హుజురాబాద్ గజ్వేల్ రెండిట్లలో పోటీ చేశారు, అండ్ ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి గెలిచారు. సో అంతకుముందు హుజురాబాద్ బైపోల్లో గెలిచారు, ఆ తర్వాత ఎంపీగా గెలిచారు.
సో బేసికలీ చూస్తే అంటే క్రియాశీల సభ్యత్వం అంటే ఏంటి, 2 సార్లు అని అంటే ఏంటి, అంతకుముందు అధ్యక్షుడు బేసికల్ ఎప్పుడైనా కానీ ఎలక్షన్లో వీళ్ళకి బీజేపీకి సంబంధించి ఉన్న లెక్క ఏంటంటే మొన్ననే మెంబర్షిప్ డ్రైవ్ జరిగింది. సో మెంబర్షిప్ డ్రైవే ఇంతకుముందు జరిగినప్పుడు కూడా ఆయనకు సభ్యత్వం ఉందా అంటే ఈసారి ఉందా, లేకపోతే ఈసారిని పరిగణలోకి తీసుకుంటే గతంలో 2 సార్లు సభ్యత్వం ఉండాలా, ఇట్లాంటి చర్చలన్నీ నడుస్తున్నప్పుడు దానికి క్లారిటీ ఇస్తూ కిషన్ రెడ్డి గారు అన్నమాట ఏంటంటే 2 సార్లు క్రియాశీల సభ్యత్వం ఉండాలన్నమాట వాస్తవం. అండ్ దానికంటే 4 సార్లు పోటీ చేసినటువంటి ఈటలకి అర్హత ఉన్నట్టే, దాన్ని అట్లా తీసుకోవడానికి వీల్లేదు, ఆయన కూడా బీజేపీ ప్రెసిడెంట్ కావచ్చు అన్నట్టుగానే ఆయన మాట్లాడారు. ఇంకో ప్రధానమైన అంశం కూడా ఉంది దీంట్లో, అధ్యక్ష పదవి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అవును, ఎగ్జాక్ట్లీ, అధిష్టానం నిర్ణయిస్తుంది న్యాచురల్లీ, దాంట్లో పెద్ద విషయం ఏం లేదు, అందులో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏం కాదు. జాతీయ పార్టీయే నిర్ణయిస్తుంది రాష్ట్ర నాయకుడు ఎవరు అనేది, రాష్ట్ర నాయకత్వము జిల్లాల్లో ఎవరు అనేది నిర్ణయించడం, ఇవన్నీ న్యాచురల్ కదా. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్న అసలు విషయంలోకి వద్దాం మనం. యాక్చువల్లీ ప్రాబబుల్స్ ఎవరు, ఆ ప్రాబబుల్స్ లిస్ట్ లోకి ఎవరు వచ్చారు, ఏ ప్రాతిపదికన వచ్చారు. ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం. యాక్చువల్లీ ఏంటి ప్రాతిపదిక అంటే కొత్త వాళ్ళ పాత వాళ్ళ ఇట్లాంటి ఒక ఆర్గ్యుమెంట్ నడిచింది. సో పాత వాళ్ళు వర్సెస్ కొత్త వాళ్ళు అనే ఒక చర్చ కూడా తీసుకొచ్చారు. సో పాత వాళ్ళ కొత్త వాళ్ళ అన్నప్పుడు నిజానికి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా అట్లాంటిది ఆలోచన ఏం లేదు. పార్టీని ఎవరైతే బాగా తీసుకెళ్ళగలుగుతారో, పార్టీని ఎవరైతే విజయ తీరాలకు చేర్చగలుగుతారో అట్లాంటి వాళ్ళ వైపే అధ్యక్ష పదవి ఉంటుంది అనేది ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ తోటి ఇంటర్నల్ బీజేపీ నుంచి వచ్చిన సమాచారం. సో పాత కొత్త అన్న కాంబినేషన్ లో ఒక 3-4 పేర్లు చాలా ప్రముఖంగా వచ్చాయి. అందులో రోజు రోజుకు మారుతున్న పరిణామాలకు అనుగుణంగా చూసినట్టయితే మనం ఇప్పుడు రఘునందన్ రావు గారితో ఇక్కడే మనం ఇంటర్వ్యూ చేశాను నేను. రఘునందన్ రావు గారు చెప్పిన మాటనే యాక్చువల్లీ మా సిస్టమ్ ఒక ఎలక్టరల్ ప్రాసెస్, మా ప్రాసెస్ ప్రకారం మా ఇంటర్నల్ గా మేము చేసుకునే ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ లో ఎవరు అధ్యక్షుడు అవుతారు, ఎవరు ఏమి అవుతారు అనేది మేము నిర్ణయిస్తాము. ఎవరిని నిర్ణయించినా సరే మేము అందరం కలిసి పనిచేయాలనే ఒక వండర్ఫుల్ మెసేజ్ రఘునందన్ గారు ఇచ్చారు. అండ్ అటు అరవింద్ గారి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఇప్పుడు ఇందులో కాస్ట్ ఈక్వేషన్స్ లోకి చాలా కీలకంగా మనం మాట్లాడాలి. బేసికల్లీ కాస్ట్ ఈక్వేషన్స్ లోకి వస్తే మండల అధ్యక్షుల నియామకం, ఇప్పుడు 900 స్థానాలేమో మండలాలు ఉంటే గనక అందులో సుమారు 600 పైచిలకు స్థానాల్లో బీసీలనే నియమించారు అనేది ఒక లెక్క. అంటే కిషన్ రెడ్డి గారు కూడా మాట అన్నారు, నంబర్ కరెక్ట్ గా చెప్పలేదు కానీ కిషన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే మండలాధ్యక్షుల నియామకాల్లో 50% పైన బీసీలే మండలాధ్యక్షులుగా మేము పెట్టాము అన్నారు. అండ్ మహిళలకు వాళ్ళకు 33% రిజర్వేషన్లు అనే ప్రాతిపదికను మేము మా ఆలోచనలో పెట్టుకొని మహిళలకు కూడా పెద్దపీట వేశాము అనే ఒక మాట ఆయన అన్నారు. అంటే అర్థం ఏంటి అని అంటే 50% పైగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకే మేము ఇస్తున్నాము అని. అంటే సో బీసీ అనే ఒక నినాదాన్ని, బీసీ సీఎం అనే నినాదాన్ని బీజేపీ ఆల్రెడీ తీసుకుంది కాబట్టి సో బీసీకే అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది అనే ఒక అభిప్రాయం కూడా వస్తుంది. సో ఇందులో ఎవరైతే ప్రాబబుల్స్ లో ఉన్నారో బీసీ కాని వాళ్ళు కొంత సైడ్ లైన్ అవ్వచ్చు. సో ఫిల్టరేషన్ ప్రాసెస్ ఇది. నిజానికి ఒక పాలసీ తీసుకున్నప్పుడు పాలసీని బేస్ చేసుకుని కదా నిర్ణయాలు తీసుకున్నాయి. సో పాలసీ బీసీ అన్నప్పుడు ఎవరు, సో అందులో బీసీల్లో ఇప్పుడు బీసీ లీడర్ ఇప్పుడు ఉన్న ప్రాబబుల్స్ లో ఎవరెవరు ఉన్నారు, రామచంద్రరావు గారి పేరు ఫస్ట్ వినిపించింది. ఎందుకంటే ఆయన సంఘంలో ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి, బీజేపీ నుంచి సీనియర్ నాయకుడు కాబట్టి అట్లా. అండ్ చింతల రామచంద్రారెడ్డి పేరు వినిపించింది, ధర్మారావు గారి పేరు వచ్చింది మధ్యలో కొన్ని రోజులు. అండ్ ఇట్లా నడుస్తుంది. అండ్ ఇంకోవైపు పొలిటికల్ లీడర్షిప్ అంటే ఎలక్షన్స్ లో గెలిచిన వాళ్ళు అధ్యక్షుడు కావాలనే ఒక అభిప్రాయం కూడా బీజేపీ విత్ ఇన్ ద సిస్టమ్ ఉంది. ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళు ఆ ప్రాతిపదికనే ఇంతకుముందు ఎంపీగా గెలిచిన బండి సంజయ్ గారు అధ్యక్షుడు అయ్యారు. ఎలక్షన్ లో గెలిచే వాళ్ళు అధ్యక్షుడు కావాలి అనే ఒక నినాదాన్ని తీసుకున్నట్టయితే, ఆ పాలసీని తీసుకున్నట్లయితే, సో రామచంద్రరావు గారు ఇప్పుడు ఎలక్షన్ లో గెలవలేదు. సో ప్రాబబుల్స్ లో ఎవరవుతారు అప్పుడు? రఘునందన్ రావు గారు, అరవింద్ గారు అండ్ ఈటల గారు ప్రముఖంగా 3 మెయిన్ గా అయ్యారు. సో రఘునందన్ రావు గారు కాస్ట్ ఈక్వేషన్స్ లో రఘునందన్ రావు గారు మేబీ రఘునందన్ రావు గారికి ఛాన్స్ తగ్గవచ్చు. ఇప్పుడు అరవింద్ గారు, ఈటల గారు ఈ ఇద్దరి మధ్య ఒక పోటాపోటీ వాతావరణం ఉండవచ్చు. పోటాపోటీ అని మనం అంటున్నాం కానీ నిజానికి లోపల ఉందా అంత నాకు తెలియదు. బట్ ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు, ఎవరికి అవకాశం ఇచ్చినా బాధ్యత ఇచ్చినా చేస్తామనే ఒక అభిప్రాయంతో ఉంటారు. అండ్ ఎవరైనా పార్టీ బాగుపడాలని కోరుకునే వ్యక్తులే వీళ్ళంతా కూడా, నిజానికి దాంట్లో ఏం డౌటే లేదు. బట్ అరవింద్ గారు అండ్ ఈటల రాజేందర్ గారి మధ్య ఇద్దరి మధ్య ఎవరిని చూస్ చేస్తుంది అధిష్టానం అనే ఒక చర్చ కూడా నడుస్తోంది. సో మొన్ననే అరవింద్ గారు ఈవెన్ పసుపు బోర్డు ప్రకటించడము, పసుపు బోర్డుకు సంబంధించిన ఆ వ్యవహారం చూసాము. అండ్ అరవింద్ గారు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అండ్ ఈటల రాజేందర్ గారు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అండ్ ఇందులో ఈ కాస్ట్ ఈక్వేషన్స్ లోకి వస్తే
నా అభిప్రాయం ఏంటంటే కాస్ట్ ఈక్వేషన్స్ లో దెర్ ఆర్ సో మెనీ ప్రాబబుల్స్. లైక్ మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఆల్రెడీ బీజేపీ జాతీయ స్థాయి నాయకుడిగా లక్ష్మణ్ గారు ఉండనే ఉన్నారు. అండ్ ఆయన పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఎట్ ద సేమ్ టైమ్ రాజ్యసభ సభ్యుడు అండ్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జాతీయ స్థాయిలో. సో లక్ష్మణ్ గారు గతంలో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, సీనియర్ నాయకుడు లక్ష్మణ్ గారు ఉన్నారు. అండ్ బండి సంజయ్ గారు ఆల్రెడీ ఎంఓఎస్ గా ఉన్నారు, మంత్రిగా పనిచేస్తున్నారు, గతంలో అధ్యక్షుడిగా పనిచేశారు. సో ఎట్లాగో ఆ ఫోర్స్ ఉంది. అండ్ అరవింద్ గారు ఆయనకున్న దక్షత, ఆయనకున్నటువంటి స్ట్రాటజీ, ఆయనకున్నటువంటి అగ్రెసివ్ నేచర్ ఇవన్నీ కలిసి వస్తాయి కావచ్చు. బట్ ఈ ఈక్వేషన్స్ లో ఒకసారి ముదిరాజ్కి అవకాశం ఇవ్వాలని అనుకోవచ్చు. అండ్ ఈటల రాజేందర్ గారి నేపథ్యము ఇవన్నీ చూసినా కూడా, అండ్ ఈటల రాజేందర్ గారు నిజానికి ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటున్నారు అనే మాట ఈ రోజు వచ్చింది కాదు, 1 year ఎగోనే. నిజానికి మాట్లాడితే మినిస్ట్రీస్ డిసైడ్ చేస్తున్న టైంలోనే, మోదీ గారి 3వ ప్రభుత్వం ఏర్పడిన టైంలోనే మినిస్టర్స్ ఎవరవుతారు అన్న ప్రాబబుల్స్ వచ్చినప్పుడు, నిజానికి సీనియర్ల పేర్లు వచ్చినప్పుడు తెలంగాణ నుంచి ఎవరవుతారు అన్నప్పుడు కిషన్ రెడ్డి గారి పేరు ప్రముఖంగానే ఉంది. కాబట్టి ఆయన కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ అంతకుముందు మినిస్టరే కాబట్టి కంటిన్యూ అయిపోయింది. సో సెకండ్ ఎవరు వస్తారు అని అంటే సంజయ్ గారిని మినిస్టర్ని చేశారు. అప్పుడే ఢిల్లీ వర్గాల నుంచి కానీ ఇక్కడ కూడా వచ్చిన సమాచారం ఏంటంటే ఈటల రాజేందర్ గారిని ఇక్కడ పార్టీ అధ్యక్షుడిని చేసి ఆయన పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. కాబట్టి ఆయన మంత్రివర్గంలోకి తీసుకోలేదు అనే ఒక చర్చ కూడా వచ్చింది. సో అండ్ అరవింద్ గారి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా అరవింద్ గారిని నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లో, నెక్స్ట్ కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు కూడా అరవింద్ గారిని తీసుకోవచ్చేమో అని కూడా చెప్పారు. సో ఈ క్రమంలో ఈటల రాజేందర్ గారి పేరు గత సంవత్సరం క్రితమే ఇది చాలా వరకు చర్చలోకి వచ్చింది. అండ్ నిజానికి మాట్లాడితే ఈ ఎలక్టరల్ వీళ్ళ అంతర్గత ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు సీరియస్ గా కనబడుతోంది. కానీ నిజానికి ఒక 1 year నుంచే ఈటల ప్రెసిడెంట్ అవ్వబోతున్నారన్న చర్చ సీరియస్ గానే బీజేపీ స్టేట్ పార్టీ వర్గాల నుంచి వచ్చిందే, అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చర్చ కూడా ఏదైతే అంతర్గతంగా ఇంత హోరాహోరీ సాగుతోందని మనం అనుకున్నామో, దీంట్లో అంతర్గత చర్చ సంగతి ఎట్లా ఉన్నా బీజేపీ బలపడడం ఇష్టం లేనటువంటి వర్గాలు ఏమైతే ఉన్నాయో రాష్ట్రంలో, ప్రధానంగా బీజేపీ వ్యతిరేక వర్గాలు అనుకోండి, మీరు ఏమైనా పేరు పెట్టుకోండి, వాటికి వాళ్ళ యొక్క ఉత్కంఠ చాలా తీవ్రంగా ఉంది ముందు అన్నిటికంటే. నిజమే, కరెక్ట్, యాక్చువల్లీ నిజానికి కరెక్ట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే బీజేపీ బలపడకూడదని అనుకుంటున్న వ్యక్తులు ఉన్నారు. బీజేపీ ఎలా ఉందో అలా ఉంటేనే బాగుంటుంది అనుకునే వ్యవస్థ కూడా బీజేపీలోనే ఉంది. ఇది బయట ఏం లేదు, బీజేపీలోనే స్టేటస్ కో ఉంటే బాగుంటుంది అనుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో అగ్రెసివ్గా పోవాలనుకునే కొంతమంది చెప్తూ ఉన్నారు. యాక్చువల్లీ సంఘం చెప్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు న్యాచురల్గానే. ఇది ఇందులో ఏంటంటే మీరు కత్తెరలా ఉండకూడదు, సూదిలా పనిచేయాలి అని. అంటే సూది దారం లాగా నువ్వు అందరినీ కలుపుకుపోయేలా ఉండాలి కానీ కత్తెరలా పని చేయకూడదు అని అంటారు అని ఒక మాట చెప్తూ ఉంటారు రెగ్యులర్గా సీనియర్లు ఎప్పుడు కూడా. అదే పాయింట్. ఇప్పుడు అంటే కత్తెరలు ఎక్కువైపోయాయి బీజేపీలో. సో కట్ చేసుకోవడం ఎక్కువైపోయింది అనమాట. డివైడ్ అయిపోతున్న సందర్భాలు చాలా కనబడుతున్నాయి. అంటే ఎవరికి వాళ్ళు గొప్ప నాయకులే కావచ్చు కాక, కానీ అందరూ కలిసి పనిచేస్తేనే బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఆ చిన్న లాజిక్ అది. సో టీమ్ స్పిరిట్ అనేది ఉండడం అనేది అతి ముఖ్యమైన అంశం. ఆ టీమ్ స్పిరిట్ తీసుకొచ్చే వ్యక్తి ఎవరవుతారు అనేది లెట్స్ సీ, చూడాలి. సో దీనికి రకరకాల ఎగ్జాంపుల్స్, రకరకాల అంశాలు, రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో నా ఉద్దేశం ఏంటంటే బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలనేది బీజేపీ ఎజెండాగా పెట్టుకుందన్నమాట వాస్తవం. సో బీసీలలో ఎవరవుతారు అనేది ఒక చర్చ. ఈవెన్ ముదిరాజ్ సామాజిక వర్గం కూడా చాలా ఒక ఎన్నికల్లో కానీ లేకపోతే మన జనాభా, అంటే ఈ మాట చెప్పొచ్చో లేదో కానీ ఈటల రాజేందర్ గారి కన్ఫర్మేషన్ ఇప్పుడు, అంటే నేను ఈటల రాజేందర్ గారు బీజేపీ చీఫ్ అవుతున్నారన్న విషయము మనం యాక్చువల్లీ క్వశ్చన్ మార్క్గా పెడుతున్నాం కానీ నిజానికి అది నిర్ధారించబడింది అనే ఒక మెసేజే నాకు ఢిల్లీ నుంచి వస్తున్న సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. ఢిల్లీ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నాకున్న సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈటల గారు ప్రెసిడెంట్గా ఆయనను నియమించబోతున్నారు. అయితే ప్రకటన ఎప్పుడు వస్తుంది తెలియదు, కానీ ఈ లోపల జరిగే ఎలక్టరల్ ప్రాసెస్ గా జరగాలి అనే ఉద్దేశం కూడా నడుస్తోంది అని చెప్తున్నారు. అండ్ దీంట్లో మళ్ళీ అన్నట్టుగా ఎవరు అయినా సరే ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరైనా సరే గొప్ప పోస్టులోకి వెళ్ళవచ్చు అనే ఒక ఫార్ములాని ఎక్కడా విఘాతం కలిగించకుండా, అండ్ దీనికి ఎలక్షన్ ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్గా దీనికి ఇప్పుడు ఈ మొత్తం ఈ జిల్లా మండలాలు ఈ ప్రాసెస్ అన్నిటికీ కూడా ఎండల లక్ష్మీనారాయణ గారు ఉన్నది. సో ప్రతి జిల్లాకి ఒక ఇన్ఛార్జ్ లాగా పెట్టారు, కన్వీనర్లను పెట్టారు, సో అబ్జర్వర్లను పెట్టారు. సో అబ్జర్వర్లు ప్రతి జిల్లాల్లో కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తలని వాళ్ళని కలుస్తున్నారు.
అండ్ ఇంటెలిజెన్స్, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నారు. ఎవరైతే బాగుంటుంది అనే చర్చ ఆల్రెడీ ఒక పెద్ద కసరత్తు గత 5-6 నెలల్లో జరిగిపోతూ వస్తుంది. సో ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ అధికారిక ప్రకటనలకి సంబంధించిన ప్రాసెస్ ఇది. బట్ అదర్వైజ్ ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక కసరత్తు అయిపోయి ఒక కంక్లూడెడ్ స్టేట్లోకి వచ్చిన తర్వాతే మనకు ఈ ఫీలర్స్ వస్తున్నాయి. నా అభిప్రాయం అది. సో ఆల్రెడీ కంక్లూడెడ్ వాతావరణంలోకి వెళ్ళిపోయిన తర్వాతనే ఫీలర్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఈటల రాజేందర్ గారు డెఫినెట్లీ ఈటల రాజేందర్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి చెప్తున్నమాట. అసలు అందులో మిగతా నాయకులు అందరూ కూడా ఆల్రెడీ అందరూ మనకు పరిచయం ఉన్న వాళ్ళే, దాంట్లో ఏం డౌట్ లేదు కానీ, సందేహించాల్సిన అవసరం లేదు కానీ. అండ్ అట్లా అని చెప్పేసి ఏదో అధ్యక్షుడు అయినంత మాత్రాన ఇమీడియట్లీ అదేదో మొత్తం మారిపోతుందా అంటే అట్లా కూడా కాదు. ఈటల రాజేందర్కి ఉండాల్సిన సవాళ్ళు ఈటల రాజేందర్ గారికి ఉన్నాయి. అండ్ ఆయన సమర్థతకి తగ్గించే విధంగా ఎటువంటి అంశాలు కనిపించట్లేదు. ఆయన సమర్థత అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ 20-25 ఏళ్లకెళ్ళి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, అనేక పదవులలో పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆయన అనుభవం ఉంది, గవర్నెన్స్ పట్ల అనుభవం ఉంది. మనం ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం. గవర్నెన్స్ పరంగా ఆయనకున్న అనుభవం ఉంది. అండ్ తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి మొహము, అందరికీ పరిచయం ఉన్నటువంటి ఏ నియోజకవర్గంకి వెళ్ళినా కానీ ఈటల రాజేందర్కి ఒక పరిచయం అయితే ఉంటుంది. అండ్ అందరినీ యునైట్ చేయగలిగే ఒక సామర్థ్యం ఉంది అని మేబీ ఢిల్లీ నమ్మవచ్చు, లేదా అమిత్ షా గారో మోదీ గారో లేకపోతే సంఘ పెద్దలు, ఈవెన్ సంఘ అభిప్రాయం కూడా కొంత సుముఖంగానే ఉన్నట్టుగా కనబడుతోంది. అంటే ఈవెన్ బీజేపీ అధ్యక్ష పదవితో పాటు అట్ ద సేమ్ టైం అటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి మిగిలిపోయిన ఎమ్మెల్యేలు కానీ, లేదా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళందరితో మాట్లాడడం, బీజేపీని పటిష్టం చేసే దిశగా కొంతమందిని మళ్ళీ వాళ్ళ నుంచి మళ్ళీ బీజేపీలోకి తీసుకురావడం. ఎందుకంటే రెండు వైపులా కూడా అటు ప్రభుత్వం పూర్తిగా దారుణమైనటువంటి అనేక రకాల అంశాల్లో కూరుకుపోయింది. ఇటువైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక రకాలుగా వైఫల్యాలను చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో ఆల్టర్నేటివ్ బీజేపీ అనే అభిప్రాయాన్ని కలిగించడంలో ఈటల సక్సీడ్ అవుతారు అనేది ఒక ప్రధానమైనటువంటి భావనగా వినిపిస్తుంది. మేబీ అది కూడా నిజం. ఇప్పుడు బేసికల్ ఇంకోటి ఏంటంటే 2023 ఎలక్షన్స్లో దగ్గర దాకా వచ్చి ఎలా ఓడిపోయాము. మోదీ గారు ఎక్కడో ఇంటర్నల్గా మొన్న 8 మంది ఎమ్మెల్యేలని ఎంపీలని పిలుచుకొని ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నట్టుగా మనకు వినికిడి. అదేంటంటే, నా చేతిలోకి వచ్చి రాష్ట్రం చేజారిపోయిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చాలా కీలకమైంది. సో డైరెక్ట్గా దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయింది. సో మీ ఇంటర్నల్గా మీకున్నటువంటి రిఫ్ట్స్, మీకున్నటువంటి ఇబ్బందులు, మీకున్నటువంటి కొట్లాటలు ఉండకూడదు. సో అందరూ కలిసి కట్టుగా పనిచేసి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఎవరు అధ్యక్షుడైనా సరే మీరు అందరూ కలిసి పనిచేయాలి. ఇది నేను చాలా స్పష్టంగా చెప్తున్నానని క్లియర్ ఇండికేషన్ ఆయన ఇచ్చారనేది ఒక సమాచారం. కరెక్ట్. సో ఎవరు అధ్యక్షుడైనా కావచ్చు, ఎవరో ఒకరు అవుతారు. ఒకళ్ళ పట్ల మీరు అందరూ కలిసి పనిచేయాలనే ఒక మెసేజ్ని క్లియర్గా మోదీ గారు ఇచ్చారు. ఆ ఒకరు ఎవరు అని అంటే కనుక ఇప్పుడు నేను అంటున్నాను 2023లో ఎందుకు మరి జరిగింది అలా. ఆయన అన్నారు చేజారిపోయింది అని అన్న మాట మోదీ గారు అన్నారు అని అంటే, ఆ చేజారిపోవడానికి కారణాలు ఏంటి? ఆ కారణాలు లేదా ఆ రీజన్స్ ఏవైతే అప్పుడు జరిగిన పరిణామాలు ఉన్నాయో అవి రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో ఈ రోజు అధ్యక్షుడిని తీసుకొస్తారు. అవి రిపీట్ చేయని వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు అధ్యక్షుడు అవుతారు. అవి రిపీట్ కాకుండా ఉండే పరిస్థితి అంటే ఎవరు చేయగలుగుతారు అని అంటే కనుక యునైట్ చేసుకొని పోగలగాలి, అందరినీ కలుపుకోగలగాలి. అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కలుపుకునే మనస్తత్వం ఉండాలి. ఇంటర్నల్ గా పార్టీలోని వైషమ్యాలను తొలగించే విధంగా ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం కావాలి. అండ్ పార్టీలో విషయాల్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా కొంచెం పెద్దలాగా నడిపించే ఒక వ్యక్తి అయి ఉండాలి. అగ్రెషన్ రైట్, అగ్రెషన్ కరెక్టే. ఎంత అగ్రెసివ్గా ఉండాలి అనేది పొలిటికల్ వాతావరణాన్ని వేడెక్కించడానికి అగ్రెషన్ పనికొస్తుంది. కానీ ఆ అగ్రెషన్తో పాటు స్ట్రాటజీ కూడా కావాలి. ఒక స్ట్రాటజిక్ పొజిషన్లో ఉండి అందరినీ కలుపుకొని అందరికీ అవకాశాలు ఇచ్చి బెస్ట్ టాలెంట్ని పెంచగలిగేది. టాలెంటెడ్ పీపుల్ని లైక్ బయట నుంచి ఉన్నటువంటి నాయకుల్ని తీసుకురావాలన్నా, లేదు వచ్చిన వాళ్ళకి అకామిడేట్ చేయాలి, ఉన్న వాళ్ళని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాలి. ఈ ప్రక్రియకి సంబంధించినటువంటి ఒక అవగాహన వచ్చిన తర్వాతనే ఒక వ్యక్తిని చూస్ చేసుకుంటున్నారు అనిపిస్తోంది. సో మేబీ అది ఈటల అవుతారేమో అనేదే కొంతవరకు నిర్ధారితం అవుతున్నటువంటి అంశం. సో ఈటల అయితే ఆయనకున్న ఛాలెంజెస్ లో ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే 2023ని రిపీట్ కాకుండా చూసుకోవడం, 2023 అప్పటి పరిస్థితుల్ని రిపీట్ కాకుండా చూసుకోవడం. దీన్ని పూర్తిగా పొలిటికల్ నియామకం అని అనుకోవచ్చా? నో, నాట్ ఎట్ ఆల్. ఇట్ అసలు బేసికల్లీ నేను ఎందుకంటున్నానంటే ఇది మామూలుగా అయితే విత్ ఇన్ ద పార్టీ పొలిటికల్ నియామకాలు జరుగుతాయండి. కానీ ఇక్కడ వీళ్ళు చేసిన ప్రాసెస్ నేను చెప్తున్నాను, బీజేపీలో జరిగిన ప్రాసెస్ చూస్తే చాలా పకడ్బందీగా జరిగిన ప్రాసెస్. ఎంత పకడ్బందీగా అనంటే ప్రతి జిల్లాలకి, ప్రతి మండలానికి అబ్జర్వర్లను పంపించారు, ఇన్ఛార్జ్లను పెట్టారు, అక్కడ కన్వీనర్లని వాళ్ళని పెట్టారు. అండ్
ఆల్రెడీ పోటీ చేసిన వాళ్ళ అభిప్రాయాలు, ఆల్రెడీ అక్కడ ఉన్న బూత్ కమిటీల దగ్గరికి వెళ్ళి అభిప్రాయ సేకరణ జరిగింది. నాకు తెలుసు, నేను చాలా మందితో మాట్లాడుతూ ఉన్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో మళ్ళీ సీనియర్లు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది కేవలం ఎవరో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు, ఏదో పొలిటికల్ గా ఈ పార్టీలోకి వచ్చినటువంటి నాయకులు మాత్రమే చేశారు అనడానికి లేదు. అసలు విత్ ఇన్ ద పార్టీ 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి ఈ పార్టీని పట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తల అభిప్రాయాల్ని చాలా వరకు వాళ్ళు అభిప్రాయాల్ని తీసుకున్న తర్వాతనే ఒక కంక్లూజన్కి వచ్చి ఉంటారు. మొత్తం ఇది జస్ట్ నాట్ ఊరికనే అమిత్ షా గారు ఏదో అనుకున్నారు, లేకపోతే మోదీ గారు ఏదో అనుకున్నారు, ఆ వ్యక్తిని పెట్టడం కోసం అన్ని ఇప్పుడు కూడా పొలిటికల్ మీకు తెలియదు కాదు, పొలిటికల్ నియామకాలు ఎట్లా జరుగుతాయి. ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈయనే మీ బాస్ అని చెప్పి ఈయనకు తగ్గట్టుగా మీరు పని చేయండి అనడం ఒక పద్ధతి. లేదు, ఈ వ్యక్తిని తీసుకురావడానికి ముందు అందరితో మాట్లాడి, పలానా వ్యక్తి వస్తున్నాడు, ఆ వ్యక్తిని మీరు చూసుకోవాలి అనే ఒక మెసేజ్ ని ఇక్కడ ఇచ్చి తీసుకురావడం ఒక పద్ధతి. సో నేనంటున్నది ఏంటంటే, ఈ ప్రాసెస్ ఇక్కడ జరిగింది. కింద స్థాయిలో ఆల్మోస్ట్ అన్ని అభిప్రాయాలను తీసుకున్న తర్వాత అందులో బెస్ట్ ఏవో ఉన్నాయో, ఏ మెజారిటీ అభిప్రాయం ఏంటి, ఇక్కడ ఏమనుకుంటారో అక్కడేమనుకుంటారో అందరిది తీసుకొని, అండ్ నాయకులకు కూడా ఎక్కడా ఇబ్బంది కలగకుండా, ఈవెన్ ఉన్న నాయకుల్లో ఒకవేళ వైషమ్యాలు ఉంటే వాళ్ళ అభిప్రాయాల్ని కూడా పరిగణలోకి తీసుకొని దెన్ దే ఆర్ టేకింగ్ డిసిషన్. సో దిస్ డిసిషన్. అందుకే కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఈటల రాజేందర్ గారి విషయంలో అని. దట్ ఈస్ చాలా కీలకమైన పాయింట్ అన్న అభిప్రాయం. ఎందుకంటే జాతీయ పార్టీ అంటే ఎవరు? మోదీ గారో, అమిత్ షా గారో, లేకపోతే నడ్డా గారో, ఇప్పుడున్న ప్రెసిడెంటో, సో వాట్ ఎవర్ సిస్టమ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఇది అని చెప్పకనే చెప్పారు కిషన్ రెడ్డి గారు. సో ఆ సిస్టమ్ తీసుకునే నిర్ణయము ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటున్నామని అర్థం. అంటే ఇంకొక మెసేజ్ కూడా దీంట్లో ఉంది, మీకేమైనా వైషమ్యాలు ఉంటే మీరు ఇక్కడ మీరు కొట్టుకోవడం కాదు, ఆ నిర్ణయం వాళ్ళది. దిస్ డిసిషన్ ఈస్ బీయింగ్ మేడ్ బై మోదీ అండ్ అమిత్ షా ఆర్ నేషనల్ ప్రెసిడెంట్ నడ్డా గారు. సో దిస్ డిసిషన్, ఈ నిర్ణయము ఢిల్లీ తీసుకున్న నిర్ణయము అని మీరు అనుకుంటే కొంత మీరు ఫస్ట్ ఆగండి, మీరు కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఇది మనమే చేస్తున్న నిర్ణయమేం కాదు అని ఒక మెసేజ్ కూడా కిషన్ రెడ్డి గారు ఇచ్చారేమో అనిపిస్తుంది. ఈవెన్ కిషన్ రెడ్డి గారికి సంబంధించిన, సో ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ ద పర్సన్ హూ ఈస్ బీన్ ఎలక్టెడ్, ఎవరైతే ఎలక్ట్ అవుతున్నారో, ఎవరినైతే ఫైట్ చేయాలనుకుంటున్నావో, మీ ఫైట్ వాళ్ళ మీద కాదు, మీ ఫైట్ మోదీ గారి పైన, అమిత్ షా గారి పైన, ఆ నిర్ణయం పైన అని చెప్తున్నారేమో. సిద్ధమైతే ఫైట్ చేయండి, దట్ ఈస్ వాట్ అనే మెసేజ్. ఈవెన్ చిట్చాట్ లో జాతీయ అధ్యక్షుడి వ్యవహారం కూడా ప్రస్తావనకు వచ్చింది. వచ్చినప్పుడు కూడా అధిష్టానం దీని మీద నిర్ణయం తీసుకుంటుంది అనే జవాబే కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. కిషన్ రెడ్డి గారి అవకాశాలు చాలా వరకు జాతీయ అధ్యక్షుడు కావడానికి అవకాశాలు ఉన్నాయనేటటువంటి మాట కూడా చాలా ఎక్కువగా వినిపిస్తుంది. చాలా వరకు ఉన్నాయి. నేను ఈ మాట వారిని కూడా అడిగాను, నేను చాలా మందిని అడుగుతున్నాను కానీ ఎవరు చెప్పట్లేదు. కానీ బట్ మనకున్న సోర్సెస్ ప్రకారం ఢిల్లీలో అయితే 3-4 పేర్లు అయితే సీరియస్ గా వినపడుతున్నాయి. ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ గారి పేరు చాలా స్పష్టంగా ప్రముఖంగా వినిపిస్తోంది, ధర్మేంద్ర ప్రధాన్ గారు జాతీయ అధ్యక్షుడు అవ్వచ్చు అని. అండ్ ఇంకొక వైపు భూపేంద్ర యాదవ్ గారి పేరు కూడా వచ్చింది. అటు సునీల్ బన్సల్ గారి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. యాక్చువల్లీ ఆయన కూడా జాతీయ అధ్యక్షుడు అవ్వచ్చు అని మాట్లాడుతున్నారు. అండ్ కిషన్ రెడ్డి గారి పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. బికాస్ కిషన్ రెడ్డి గారు 40 ఏళ్ల ఆయన ప్రస్థానము, తనకు బీజేపీతో ఉన్నటువంటి ఒక అనుబంధము, అదంతా ఈ పార్టీలోనే ఆయన ఎదిగిన క్రమము, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆయన నేషనల్లో సిగ్నిఫికెంట్ రోల్స్ పోషిస్తున్నారు. బేసికలీ మీరు కొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేశారు, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన బాధ్యతలు చూశారు. అండ్ ఈవెన్ ఆయన సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి. అండ్ కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆయన కిషన్ రెడ్డి గారు మోదీ గారు అన్న మాటనే నిజమైతే కనుక, ఇప్పుడు లైక్ అదేంటి ఆయన అన్నారు కదా, నా చేతిలోకి వచ్చి జారిపోయినటువంటి రాష్ట్రం తెలంగాణ అన్నది కనుక, అది ఒకవేళ నిజంగా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చూపించగలగాలనుకుంటే కనుక, ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే జాతీయ అధ్యక్షుడై ఇంకా అడ్వాంటేజే కదా, ఇంకా అడ్వాంటేజెస్ గా మార్చొచ్చు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి. సో మేబీ కిషన్ రెడ్డి గారి పేరు ప్రముఖంగానే వినిపిస్తుంది జాతీయ అధ్యక్షుడు అవ్వడానికి ఆస్కారం ఉంది అని. సో మనం అంటే బీజేపీలో ఎలా ఉంటుందంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అండ్ ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా సక్సెస్ ట్రాక్ ఉన్నటువంటి వ్యక్తి, సంఘం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, చాలా సంవత్సరాలు సుదీర్ఘకాలం సంఘంలో పనిచేసినటువంటి వ్యక్తి. ఇక్కడ కూడా మన ఏబీవీపీలో జాతీయ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులు మనకు చెప్తూ ఉంటారు, వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ గారితో వారికి ఉన్న అనుబంధం చాలా చెప్తూ ఉంటారు. ఈవెన్ పేరాల శేఖర్జీ కావచ్చు, మురళీ మనోహర్జీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరికీ తెలిసిన వ్యక్తి ఆయన. ధర్మేంద్ర ప్రధాన్ గారిని చాలా రోజుల క్రితం చూస్తున్నటువంటి వాళ్ళు. సో వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ పని
రాక్షసుడు, నిజానికి ఎంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తో, చాలా వరకు ఆయన సంఘం నుంచి వచ్చిన వ్యక్తి అండ్ బీజేపీలో కూడా సక్సెస్ ట్రాక్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా రాష్ట్రాల ఎన్నికలు గెలవడంలో ఆయన పాత్ర చాలా కీలకం. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా కీలకమైన బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా అవ్వడానికి కీలక అంశాలు ఉన్నాయి ఆయన తోటి అని కూడా అంటున్నారు. బేసికలీ చూద్దాం, తెచ్చి జాతీయ అధ్యక్షుడు అనేది ఇంకొంచెం టైం పట్టవచ్చు కానీ, బట్ జిల్లా అధ్యక్షుడి నియామకం ఇప్పుడు జరుగుతోంది అండ్ రాష్ట్ర అధ్యక్షుడు వస్తారు. ఆ రాష్ట్ర తర్వాత జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ఒక ప్రక్రియ ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు ఉన్న సమాచారం ఇది జరగవచ్చు, జరగకపోవచ్చు, ఇంకోటి అవ్వచ్చు. బట్ మనకున్న సమాచారం బట్టి అయితే క్రెడిబుల్ ఇన్ఫర్మేషనే మనం చెప్తున్నది. మనకు దీంట్లో ఏం లేదు. క్రెడిబుల్ గా మనకు అనిపిస్తున్నది ఏంటంటే అందరు నాయకులు సమర్థులే, దాంట్లో డౌట్ ఏం లేదు, అందరూ సమర్థమైన వ్యక్తులే. కానీ అందులో ఎవరో ఒకరే కదా లీడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ లీడ్ తీసుకునే పొజిషన్లోకి మేబీ రాష్ట్రానికి సంబంధించి ఈటల రాజేందర్ గారు రావడం తథ్యమనే భావనే నాకు కలుగుతోంది. అదే నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. థ్యాంక్ యూ సాయికృష్ణ గారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అటు జాతీయ స్థాయి నుంచి వచ్చినటువంటి సమాచారం కానీ, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈటల రాజేందర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఏ నిమిషంలో ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేరు. జాతీయ స్థాయిలో నిర్ణయం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆశీస్సులు కూడా ఈటల రాజేందర్ గారికి చాలా బలంగా ఉన్నాయనేటటువంటి సమాచారం తెలుస్తుంది. వేచి చూద్దాం. మరొక 4-5 డేస్, మహా అయితే ఒక వారం రోజుల్లో దీనికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి అనౌన్స్మెంట్ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.